అబ్దుల్ కలాం గారిని ఎక్కువ ప్రస్తావన చేస్తూ ఉంటాను. వారు పాత్వేస్ టు సక్సెస్ అని వారి శరీర పతనానికి ముందర ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన ఒక విషయాన్ని ఉటంకించారు. మోరిస్ గుడ్మ్యాన్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు, ది మిరికల్ మ్యాన్, ఆ పుస్తకం పేరు. అందులో ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. మనిషి మానసికంగా దృఢమైన సంకల్పం ఉంటే ఎంత గొప్ప విషయాన్ని ఎలా సాధించగలడు అన్న విషయాన్ని. ఆయన సరదా కోసమని ఒక రోజున విమానాన్ని నడుపుతున్నాడు. కొన్ని దేశాల్లో విమానాన్ని అద్దెకిస్తారు, 1 గంట 2 గంటలో ఆకాశంలో అలా తిరగడానికి. ఆ విమానం అన్ని విధాలా యోగ్యమైందే. కానీ అకస్మాత్తుగా ఆ విమానం ఎగరడానికి అందులో ఉన్న ఏ ప్రధానమైనటువంటి సాధనమైతే పని చెయ్యాలో అది పని చేయడం మానేసింది. ఆ విమానం కింద పడిపోతుంది. కింద పడిపోతున్న విమానాన్ని అత్యవసరంగా ఏదైనా దగ్గర ఉన్న విమానాశ్రయంలో దింపేటటువంటి ప్రయత్నం చేశాడు ఆ మోరిస్ గుడ్మ్యాన్ అన్న ఆయన. ఆ ప్రయత్నం చేయడంలో ఆ విమానం కిందకొస్తూ విద్యుత్ తీగల్ని తగలడం ఏమిటి, అది కింద పడిపోయింది. కింద పడిపోయి వ్యవస్థ అంతా చెడిపోయి ముక్కలుగా విరిగిపోయింది. ఆ విరిగిపోవడంలో అందులో ఒక్కడే ఉన్నాడు విమానాన్ని నడుపుతూ ఆ గుడ్మ్యాన్. ఆయన వెన్నుపం విరిగిపోయి నొక్కుకుపోవడంలో ఆయన బ్రతికున్నా ఎందుకూ పనికిరాని వాడు అయిపోయాడు. వైద్యశాలకి తీసుకొచ్చారు. వైద్యులు అన్నారు, ఈయన కనురెప్ప వెయ్యగలడు, కనురెప్ప ఎత్తగలడు, ఇంకేమీ చేయలేడు. ఆయన ఊపిరి కూడా ఆయన తీయలేడు.